guys, welcome back to Understanding Automobiles. నేను మీ హోస్ట్. ఈ రోజు మనం సుజుకి జిక్సర్ SF అయితే రివ్యూ చేయబోతున్నాం. లెట్స్ అండర్స్టాండ్ ద సుజుకి జిక్సర్ SF. ఇది సుజుకి వాళ్ళ తరపు నుంచి వచ్చిన ఒక 150cc బైక్ అన్నమాట. ఈ వీడియోలో మనం దీన్ని కంప్లీట్గా రివ్యూ చేద్దాం. స్పెక్స్ కానీ, మైలేజ్ కానీ, ప్రైస్ ఎంత ఉంది, ఇది ఈ ప్రైస్కి వర్దియా కాదా, అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఒక జిక్సర్ SF ఓనర్ అయితే మీ ఎక్స్పీరియన్స్ని కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. కొనాలనుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. వీడియో మొత్తం చూసి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కమెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్ మార్క్ని మనం చేజ్ చేస్తున్నాం. మీ సబ్స్క్రైబ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీని నెక్స్ట్ షోరూమ్ ప్రైస్ అయితే మీకు ముందే చెప్పేస్తాను, 1.49 lakhs అనమాట. అండ్ కలర్స్ చూసుకున్నట్టయితే 3 ఇంట్రెస్టింగ్ కలర్స్లో వస్తుంది. నేను రైడ్ చేసే కలర్ బ్లాక్ కలర్. నాకు పర్సనల్గా ఈ కలరే నచ్చింది. మిగతా కలర్స్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేసేస్తున్నాను. ఈ బైక్ చూసుకున్నట్టయితే ఒక బ్యూటిఫుల్ మెషిన్ అనమాట. ఇది ఒక బేబీ బీస్ట్. ఈ బేబీ బీస్ట్ని పవర్ చేస్తున్నది ఒక 155cc 4-stroke 2-valve ఇంజన్, OBD 2B కంప్లైంట్ ఫ్యూయల్ ఇంజెక్షన్తో వస్తుంది. అండ్ E20 ఫ్యూయల్ని అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. పవర్ చూసుకున్నట్టయితే 13.6 PS, 13.8 Nm టార్క్. లెట్స్ ఫైర్ దిస్ బేబీ బీస్ట్. బైక్ని అయితే స్టార్ట్ చేసాం కదా, ఎగ్జాస్ట్ నోట్ కూడా వినండి. లెట్స్ గెట్ రైడింగ్. ఈ బైక్ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే చాలా క్విక్గా ఉంది. అండ్ ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉంది. చాలా రిఫైన్డ్ ఇంజన్, చాలా కామ్ ఇంజన్. అండ్ ఇనిషియల్ పికప్ కూడా చాలా బాగుంది. యూజువల్లీ స్పోర్ట్స్ బైక్లో లో ఎండ్ టార్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది, స్టాలింగ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. బట్ దీంట్లో అది కూడా పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ అయిందనే చెప్పాలి. రైడింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. రిఫైన్మెంట్ స్పెషల్లీ సూపర్. అసలు నాకైతే ఈ బైక్ రివ్యూ చేయడానికి పద్మజ సుజుకి వాళ్ళు అయితే ఇచ్చారు. థ్యాంక్స్ టు దెమ్. అండ్ వాళ్ళ షోరూమ్ చూసుకున్నట్టయితే వనస్థలిపురంలో ఉంది. పద్మజ సుజుకి వనస్థలిపురం అని కొడితే తెలుస్తుంది. KLMకి ఆపోజిట్లో ఉంటుంది. వాళ్ళ నంబర్ కూడా నేను డిస్ప్లే చేసి డిస్క్రిప్షన్లో వాళ్ళ లొకేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. మన ఛానల్ నుంచి వచ్చామని చెప్తే మీకు ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామని అయితే చెప్పారు. సో మీరు కనుక ఎలాంటి సుజుకి బైక్ కొనాలనుకున్నా కూడా షోరూమ్కి వెళ్ళండి, మన సబ్స్క్రైబర్ అని చెప్పండి, మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. డిజైన్ చూసుకున్నట్టయితే ఒక ఫుల్లీ ఫేర్డ్ స్పోర్ట్స్ బైక్. అండ్ ఈ బైక్లో అదే చాలా పెద్ద హైలైట్. ఎందుకంటే ఫేరింగ్ డిజైన్ అనేది నెక్స్ట్ లెవెల్. అసలు ఒక 150cc బైక్కి ఇంత మంచి డిజైన్ ఉన్న ఫేరింగ్ అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇది దీనికి మేజర్ ఏరోడైనమిక్ అడ్వాంటేజ్ అయితే ఇస్తుంది. దీంట్లో ఈ హెడ్ లైట్ డిజైన్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ LED హెడ్ ల్యాంప్ ఉంది, LED టెయిల్ లైట్ ఉంది. టర్న్ ఇండికేటర్స్ మాత్రం బల్బ్లో ఉన్నాయి. ఇవి కూడా LED ఇచ్చుంటే LED సెటప్ అనేది ఫుల్ అవుతుండే. బట్ ఇట్స్ ఓకే, ఇట్ డస్ ద జాబ్. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్యానల్ డిజైన్ అయితే సూపర్ అసలు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంది. ఈ బిల్డ్ క్వాలిటీ, ప్రీమియంనెస్, అటెన్షన్ టు డీటెయిల్ అనేవి మనం స్పెక్ షీట్లో ఎక్కడ చూడలేము. ఇన్ పర్సన్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సుజుకి జిక్సర్ SF ఏదైతే ఉందో అది సూపర్ అసలు. చాలా ప్రీమియం. ఈ సెగ్మెంట్లో ఉన్న బైక్స్ అన్నిట్లో ఇది ఒక మంచి ప్రీమియం బైక్ అని చెప్పడంలో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. ఈ స్పోర్టీ ప్యానల్స్ ఇచ్చే ప్రీమియంనెస్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్తూ దీంట్లో డ్యూయల్ ఎగ్జాస్ట్ మఫ్లర్ అయితే ఉంది. సస్పెన్షన్ సెటప్ చూసుకున్నట్టయితే టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. అప్ సైడ్ డౌన్ కాదు, రెగ్యులర్ టెలిస్కోపిక్, రైట్ సైడ్ అప్ ఫోక్స్. అండ్ బ్యాక్ సైడ్లో మోనోషాక్ ఉంది. జనరల్గా స్పోర్ట్స్ బైక్ చూసుకున్నట్టయితే ఈ సెగ్మెంట్లో R15 ఉంది, RS200 ఉంది, ఈ బైక్ ఉంది. R15 చూసుకున్నట్టయితే మీకు టిపికల్ స్పోర్ట్స్ బైక్ సెటప్ ఉంటుంది. అండ్ RS200 కమ్యూటర్ సెటప్ లాగా ఉంటుంది. ఇది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట మధ్యలో. ఈ సెటప్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ సెటప్ లాగా ఉంటుంది. మీరు ట్రాక్ మీదకి తీసుకెళ్ళినా, రోడ్ మీద తీసుకెళ్ళినా, టూరింగ్ హైవేకి తీసుకెళ్ళినా, ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా మీకు ఇది అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించదు. మంచి కంఫర్ట్ అయితే ఇస్తుంది. వీల్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు 17" వీల్సే. ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్టయితే 100/80 సెక్షన్ టైర్ ఉంది. దానికి తోడుగా ఒక 270mm డిస్క్ బ్రేక్ ఉంది. ఫ్రంట్ సైడ్లో ABS ఉంది. బ్యాక్ సైడ్లో 140/60 సెక్షన్ టైర్ ఉంది, 17" వీల్ ఇది కూడా. అండ్ ఇక్కడ డిస్క్ బ్రేక్ ఉంది కానీ ABS అయితే లేదు. ఇది ఒక చిన్న షార్ట్ కమింగ్ అనిపించింది నాకు. సో రెగ్యులర్ బ్రేకింగ్ సినారియోస్లో పెద్ద ప్రాబ్లం అనిపించకపోవచ్చు, కానీ సడన్గా ప్యానిక్ బ్రేక్ చేయాలి, హై స్పీడ్లో వచ్చి ప్యానిక్ బ్రేక్ చేయాలి అంటే బ్యాక్ వీల్ లాక్ అయిపోయే చిన్న డిసడ్వాంటేజ్ అయితే ఉంది. రైడింగ్ ఎర్గోనామిక్స్ చూసుకున్నట్టయితే 795mm సీట్ హైట్ ఉంది. నేను 5'6" ఉంటాను. నా ఫుట్స్ ఎలా రీచ్ అవుతున్నాయో మీరు చూడండి. అండ్ ఫుట్ పెక్స్ యాజ్ యూజువల్ స్పోర్ట్స్ బైక్ కాబట్టి రియర్ సెట్ ఉంటాయి. రైడింగ్ పోస్చర్ చూసుకున్నా కూడా హార్డ్ కోర్ స్పోర్ట్స్ బైక్స్ లాగా టూ కమిటెడ్ కూడా లేదు, నార్మల్ కమ్యూటర్ లాగా కూడా లేదు. ఇది కూడా మంచి బ్యాలెన్స్ అయితే ఉంది. సో దీని మీద మీరు హైవే టూరింగ్ కూడా చేయొచ్చు. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా కూడా మీకు అంత స్ట్రెయిన్ అయితే ఉండదు రిస్ట్ మీద కానీ బ్యాక్ మీద కానీ.
అండ్ వెయిట్ కూడా జస్ట్ 148 కర్బ్ వెయిట్ ఉంది, అంటే చాలా లైట్ వెయిట్ అనమాట. దీన్ని మెనూవర్ చేయడం, పార్కింగ్లోంచి తీసి పెట్టడం, లేదంటే దొబ్బుకొని వెళ్ళడం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా ఫ్లిక్ చేయవచ్చు దీన్ని. యాజ్ యూజువల్ స్పోర్ట్స్ బైక్స్ అన్నిటికీ స్ప్లిట్ సీటే వస్తుంది, దీనికి కూడా స్ప్లిట్ సీటే ఉంది. అరౌండ్ 50 kmpl మైలేజ్ ఇస్తుంది. 12 లీటర్ ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది కదా, ఒకసారి మీరు ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఆల్మోస్ట్ ఒక 500 kilometers అయితే మీరు సింగిల్ స్ట్రెచ్లో వెళ్ళొచ్చు, ఫ్యూయల్ ఫిల్ టు ఫ్యూయల్ ఫిల్. ఈ బైక్ అనేది ఈ సెగ్మెంట్లోనే చాలా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఉన్న బైక్ లాగా స్టాండ్ అవుట్ అవుతుంది. ఇంజన్ రిఫైన్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ పవర్ డెలివరీ మీరు స్పెక్ షీట్ మీద చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, పవర్ ఫిగర్స్, టార్క్ నెంబర్స్. కాకపోతే రియల్ లైఫ్లో మీరు డ్రైవ్ చేసినప్పుడు మీకు ఎక్కడ కూడా ల్యాక్ ఆఫ్ పవర్ అనేది తెలీదు, కన్సిడరింగ్ ఇట్ ఈస్ 155. దీంట్లో చిన్న షార్ట్ కమింగ్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ABS ఉంటే బాగుండేది, లేదంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా అప్డేటెడ్గా ఉంటే బాగుండేది. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నా ఒపీనియన్లో 1.5 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్కి ఇది చాలా వర్త్ ప్రోడక్ట్ అని నేను అంటాను. అండ్ ఇది ఇండియాలో ఉన్న స్పోర్ట్స్ బైక్స్ అన్నిట్లో ది మోస్ట్ అఫోర్డబుల్ స్పోర్ట్స్ బైక్ అనమాట. సో ఇట్స్ కంప్లీట్ వాల్యూ ఫర్ మనీ. అండ్ ఇది ఇచ్చిన బిల్డ్ క్వాలిటీ, అటెన్షన్ టు డీటెయిల్, ప్రీమియం ఫినిష్ అనేది ఈ ప్రైస్లో ఇవ్వడం కూడా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో నేనైతే ఇది ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అని అంటాను. కాకపోతే దీంట్లో చిన్న షార్ట్ కమింగ్స్ కూడా ఉన్నాయి, నేను ఇందాక చెప్పాను కదా, అవి మైండ్లో ఉంచుకొని కొనుక్కోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు జిక్సర్ 150 ఎలా అనిపించింది కింద కమెంట్లో షేర్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది అది కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి. మీరు ఒక ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే మీ ఎక్స్పీరియన్స్ని కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకో వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, జై హింద్, బాయ్ బాయ్.